హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్వీట్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇది మోతీచూర్ లడ్డు లాంటిది, కానీ మోతీచూర్ లడ్డు కాదు. టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. డీప్ ఫ్రై లేకుండా, ఆయిల్ యూజ్ చేయకుండా అయితే సింపుల్‌గా చేసేసాను. ఇంకా లేట్ చేయకుండా అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే లైక్ చేసేసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసేసేయండి. ఈ దివాళీకి మీరు చేసే స్వీట్స్‌లో అయితే దీన్ని కూడా యాడ్ చేసేయండి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసి, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసేసి గడ్డలు లేకుండా స్పూన్‌తో అయితే ఇలా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు వీలైనంత సేపు మిక్స్ చేస్తూ ఉంటే గనక గడ్డలు లేకుండా, ఉండలు కట్టకుండా మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. గడ్డలుంటే ఏంటంటే పిండి పిండిగా ఉంటుంది కదా! సో, మాక్సిమం అలా లేకుండా చేత్తో అయినా సరే కలుపుకొని సైడ్ అయితే పెట్టుకోండి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ మరీ పల్చగా ఉండొద్దు. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా ఆయిల్ ఫ్రై అయితే చేయం కదా! సో, ఆయిల్ పీల్చేస్తుందనే భయమైతే ఉండదు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత పిండయితే ఇలా ఉంటే సరిపోతుంది మనకి, చూస్తున్నారు కదా! ఇక్కడ నేను మెయిన్ యూజ్ చేసేదైతే గుంత పొంగనాల పాన్ అనమాట. ఇందులో మీరు ఘీ వేసుకోవచ్చు. ఘీ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా ఆయిల్ ఏసినా, నెయ్యి వేసినా చాలా తక్కువ పడుతుంది కదా! ఎక్కువైతే పట్టదు. స్టవ్ అయితే సిమ్‌లోనే ఉంచేసి ఇలా మొత్తం గూడా ఫిల్ చేసేయండి. పిండినైతే ఈ విధంగా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. తర్వాత మూత తీసేసి మొత్తం ఇలా తిప్పేసేయండి. మొత్తం ఇలా రివర్స్ చేసిన తర్వాత మీకు అడుగున కుక్ అవ్వదేమో అని ఏమన్నా డౌట్ ఉంటే మధ్యలో అయితే ప్రెస్ చేసి చూడండి. మళ్ళీ మీరు ఆయిల్ కానీ, ఘీ కానీ వేయవసరం లేదు. అదే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఆయిల్ తక్కువ యూజ్ చేస్తారు. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా తక్కువ టైంలో సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయాయన్నమాట. వీటినైతే తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇలా గుంత పొంగనాల్లాగా అన్నిటిని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. వీటినైతే కొంచెం చల్లారనిచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి సైడ్ పెట్టేసేయండి. ఎందుకంటే ఇంకా లోపల ఏమన్నా వేడిగా ఉన్నా సరే అది కూడా చల్లారుతుంది. ఇదంతా చల్లారేలోపు అయితే మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. 2 కప్పుల శనగపిండికైతే నేను 1.5 కప్ అయితే షుగర్ ఏసుకున్నాను. సేమ్ కప్ అండ్ 1 ½ కప్ అయితే వాటర్ వేసుకున్నానన్నమాట. ఇదంతా అయితే పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇది కరిగేలోపు అయితే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇవన్నీ చల్లారిపోతాయి కదా! వీటన్నిటిని గూడా మనం జార్‌లో ఏసేసుకొని మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోవద్దు. అలాగని మరీ పెద్ద పెద్దగా ఉండనవసరం లేదు. జస్ట్ ఇలా రవ్వగా అయితే సరిపోతుంది. కొంచెం చూస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్నైతే ప్లేట్‌లో ఏసుకొని సైడ్ పెట్టుకుందాము. ఇటొచ్చేసి ఈ షుగర్ అయితే కరిగిపోయింది కదా! ఇందులో ఇలాచీ వేసుకోండి కొద్దిగా. తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడే ఫుడ్ కలర్ కావాలితే వేసుకోండి. అదైతే ఆప్షనల్. నేనైతే వేయట్లేదు. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నది మొత్తం ఇందులో వేసేసి స్టవ్ అయితే సిమ్‌లో పెట్టేసి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత బాదం పప్పునైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వేశాను నేనైతే. మీరు మీకు నచ్చిన నట్స్‌నైతే వేసుకోవచ్చు. ఫ్లేమ్ హైలో ఉంటే గనక మీద పడతదనమాట, తూలుతుంది. సో, జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటుతుంది అన్నప్పుడు ఇలా ప్లేట్‌లోకైతే సెపరేట్ చేసేసుకోవాలనమాట స్టవ్ ఆఫ్ చేసేసి. ఆ తర్వాత కొంచెం చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి యూజ్ చేస్తూ అయితే ఇలా లడ్డూల్లాగా అయితే చుట్టుకోవడమే. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదనుకుంటే నార్మల్‌గా ఇలా చుట్టేసుకున్నా సరే వచ్చేస్తాయి. కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లా చుట్టేసుకుంటే కొంచెం స్మూత్‌గా వచ్చేస్తాయన్నమాట. అంతే, చకచకా చేసేస్తే చెప్పినంత సేపు కూడా ఉండదు. చాలా సింపుల్‌గా త్వరగా రెడీ అయిపోతుంది. మీకెలా అనిపించింది మోతీచూర్ లాంటి లడ్డు? నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ దీపావళి!